గైస్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మా అబ్బా వార్తలు చూస్తున్నాడు. మా అబ్బా అయితే వార్తలు చూస్తున్నాడు. మా జేజీ ఏం చేస్తుందో చూద్దాం పాండి. మా జేజీ పటాలకి దీపం పెట్టింది. మా జేజీ అయితే బయట బట్టలు ఉతుక్కుంటుంది. నీళ్ళైతే ఫుల్ కాగాయి, పొగలు వేస్తున్నాయి. బట్టలు బాగా కబుర్ చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇవన్నీ పైన మా అన్నటి, ఇవన్నీ స్కూల్ బట్టలు. ఇవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాం. ఇవి ఈ నైతే స్టిక్కర్స్ మేమే తెచ్చుకున్నాం. బాగుంది కదా. కింద నాటికు దీంట్లోనే ఉండేది నా స్కూల్ బట్టలు. మిగతాదన్నీ మామూలు డ్రెస్సులు ఈయనే పెట్టుకుంటా నేను. మా అన్న చూడండి, దీంట్లో తిని దీంట్లోనే పెట్టుకుంటాడు. మా మమ్మీ క్యారీకి ఏం చేసిందో అడుగుదాం పండి. మా క్యారీకి ఏం చేసినామా? అన్నము గోంగూర పప్పు. మా అట్లా ఇడ్లీ తానికి పోతున్నాడు. దీంతో చట్నీ, దీంతో ఎర్రకారం తెచ్చుకోపోండి. టైం అవుతాడు నీకు. పోనీ ఇంకా ఇదిగోండి పోతున్నాడు, మళ్ళీ వచ్చాడు. పోరా నువ్వు పోరా. చూడండి, మా అన్న అయితే ఇడ్లీ దానికి పోతున్నాడు. తీసుకొచ్చిన ఇడ్లీ అయితే తెచ్చుకున్నాం. మీరు కూడా చూసానండి. ఇదిగోండి వేడి వేడి ఇడ్లీలు, దాంట్లోకి చట్నీ, పచ్చడి, కారం. పెట్టమన్న తల్లి, టైం 8 అవుతుంది. ఆటోంగులు వస్తాడు. సరేనా, ఫస్ట్ నీకే 3 పెట్టు. 3 2 తిను. ఫస్ట్ కాలిపోతున్నాయి. అదే నేను వేడి వేడి ఇడ్లీలు. ఎర్రకారం బేలా. ఓకే నీకు నందు. సూపర్. ప్లేట్ ఇటు కింద పెట్టు, సాప మీద వద్దు, కింద పడుతుంది చట్నీ కాదు, ఇది పడుతుంది. తినండి, టైం అవుతుంది. సూపర్. నాన్న, మా అమ్మ పప్పు ఎంపుతుంది, వీడియో తీపో. ఓకే నాన్న. ఇదిగోండి, గోంగూర పప్పు అయితే చేస్తుంది. గోవాకు ఐరన్ ఉంటుంది గోంగూరలో, ఆరోగ్యానికి మంచిది. అది వచ్చేసి పప్పులో కట్ అనమాట. అది కూడా వేసుకొని కొంతమంది తింటారు, బాగుంటుంది టేస్ట్. పప్పులో కట్ అంటారు. విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్ పుష్టిగా ఉంటాయి గోంగూరలో. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పప్పులో కట్టు అంటారు. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు అన్నంలో కలుపుకొని. ఇదిగోండి, గోవాకు పప్పు ఎనుపుతాను చూడు మా భార్య. పొగలు వెళ్తాయి. పిల్లలకు క్యారీకి అనమాట. వాళ్ళేమో ఇడ్లీ తెచ్చుకున్నారు. ఇంక ఇప్పుడు క్యారీకి పప్పు, గోవాకు పప్పు, ఏమన్నా తాలింపు అట్లా. గోంగూర పప్పు తిరుమాత పెడుతుందనమాట. చూడొచ్చు, ఆయిల్ అయితే వేసింది. మేము ఇదిగోండి, పప్పు ఎనిపిన తర్వాత ఈ విధంగా అవుతుంది అనమాట. ఇంకా ఆయిల్ వేసింది తిరుమాత పెట్టడానికి. ఇదిగోండి, ఇవి తెల్లవాయలు అయితే కొడుతుంది. తెల్లవాయలు, ఇంకా కొన్ని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి తిరుమాత అయితే పెడతారు. ఇంకొక పొయ్యి పైన టీ అయితే కాగుతుంది. ఇంకా టీ కూడా తాగేస్తామన్నమాట. మీరు చూస్తున్నారు కదా, పిల్లలు అయితే టీవీ చూసుకుంటా తింటారు, ఇడ్లీ తింటున్నారు. వాళ్ళకు వచ్చేసి అన్నం క్యారీకి కొంచెం చల్లార పెట్టినాము. ఎందుకంటే ఉడుకుడుకులు పెడితే ఆవిరి అనేది పీల్చుకొని అన్నం మెత్తబడుతుంది మధ్యాహ్నానికి.
ఇదిగోండి అన్నం చల్లారబెట్టిన ఇద్దరు పిల్లలకు. ఇదిగోండి పచ్చికరేపాకు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కళ్ళకు కూడా మంచిది. ఇదిగోండి మా చెట్టుకు పూసిన పచ్చికరేపాకు. తెల్లవాయలు, జీలకర్ర ఆవాలు, తాలింపు గింజలు కూడా అంటారు. ఏరు పడుతున్నాయి. ఎండుమిరపకాయలు, ఒక 2-3 మినిట్స్ అయితే వేగనీయాలన్నమాట. మరీ ఎక్కువ వేగితే మాడిపోతాయి. నేనైతే ఇడ్లీ తినేసాను. వెరీ గుడ్. ఇంకోటి పెట్టుకున్నానా? తిను. లేవా ఇడ్లీలు? పెట్టుకో. ఫుల్ అయింది కడుపు పట్టింది. వాడు తిన్నాడు. పప్పు ఇదిగోండి తాలింపు వేసిన తర్వాత ఈ విధంగా కలిదిప్పాలన్నమాట. నూనె అంతా మిక్సింగ్ కావాలి. ఉడుకుడుకు అన్నంలో పప్పు పెట్టుకొని ఊరగాయ పెట్టుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తినేటే కామెంట్ చేయండి. ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఉడుకుడుకు అన్నం పెట్టుకొని గోంగూర పప్పు ఊరగాయ కాంబినేషన్లో అయితే నేను తినబోతున్నాను. చాలు మళ్ళీ తిన్న తర్వాత పెట్టించుకుంటాను. గోంగూర పప్పు తిరువాత మిరపకాయ వేళ వెయ్యి. అది తిరువాత మిరపకాయ ఊరగాయ వెయ్యి. మామిడికాయ ఊరగాయ, ఈ కాంబినేషన్ తింటే సూపర్గా ఉంటుంది. కాలిపోతుంది. బా స్వామి కరుస్తుంది అన్నం. ఇట్లా తినేటప్పుడు ఇదిగోండి ఈ ఎండుమిర్చిలో నూనె ఉంటుంది, ఇట్లా పిండుకోవాలా. సూపర్ ఉంటుంది అన్నమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి గోంగూర పప్పు ఊరగాయ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. ఎక్సలెంట్ అసలు. ఇదిగోండి పెద్దోనికి అయితే క్యారీ అన్నము పప్పు సపరేట్గా పెట్టినారనమాట. వాడు కలుపుకుంటాడు. ఇది వచ్చేసి చిన్నోనికి కలిపి పెట్టాలి ఈ బాక్స్లో, ఎందుకంటే వాడు కలుపుకోలేడు కాబట్టి స్పూన్తో తింటాడనమాట. మా అబ్బా మా జేజీకి అయితే అన్నం వేయకపోతున్నాం. అన్నం చెప్పినానా? మామిడికాయ పచ్చడి అంటే తెద్దాం. మా అబ్బాయికి అయితే మామిడికాయ పచ్చడి కావాలంటే దాన్ని తెద్దాం. నానా మా అబ్బాయికి అంటే మామిడికాయ పచ్చడి అంటే ఇవి. మా అబ్బాయికి అయితే మామిడికాయ పచ్చడి కావాలంటే తీసుకుపోతున్నా. ఇదిగో మామిడికాయ పచ్చడి. మా గ్రౌండ్ ఆడైతే ఒక కట్ట నిలబడింది, ఈడొక కట్ట పడిపోయింది. బాగుందావా?
ఇప్పుడే అన్నం తిన్నాము, ఇంకా టీ కూడా కాగింది, అల్లం టీ. ఇంకా తాగాలన్నమాట, తాగితే కొంచెం కిక్ వస్తుంది. వేడి వేడి అల్లం టీ అన్నం తిన్న తర్వాత